అందరికీ నమస్కారము. ఇలా దోశకు ఇడ్లీకి పప్పు నానబెట్టినప్పుడు అందులోకెళ్ళి కొంచెం తీసుకొని ఇలా వడ చేసుకోవాలనుకున్నప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము, ఉప్పు వేసి ఇలా గ్రైండర్కి వేసుకొని ఇది మనం 2-3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అసలు వడ వేసినామంటే కొంచెం కూడా ఆయిల్ రాదు. వడ వేసుకుంటే ఆయిల్ వస్తుంది అని అందరు భయపడతారు, కానీ మనకు ఇలా 2 రోజులు ముందు వేసిన పిండిలోకి కూడా ఆయిల్ రాదు వడ వేసుకుంటే. దీంట్లోకి అయితే మంచిగా కొంచెం కరివేపాకు, తోటకూర అయితే ఎక్కువ వేసాము. ఇంకా ఇలా పునుగుల్లాగా వేసేసుకోవచ్చు, వడలాగా వేసేసుకోవచ్చు. వడలాగా వేసుకోవాలంటే ఇంకా సన్నగా కట్ చేసేసుకోవాలి కొంచెం తోటకూర. పునుగుల్లాగా వేసుకోవాలంటే పెద్దగా ఉన్నా ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఆయిల్ రాకుండా మనకు రెడీ అయిపోతాయి పునుగులు. ఈ పునుగులు మనకు నచ్చిన చట్నీతో తినచ్చు. లేకుంటే ఇందులో మనం పచ్చిమిర్చి, జీలకర్ర వేసాం కదా, ఇంకా కొంచెం మిరియాలు కూడా వేసుకున్నామంటే ఇంకా మనకు చట్నీ కూడా అవసరం ఉండదు. కానీ ఇష్టం ఉన్న వాళ్ళు ఏ చట్నీ అయినా పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటాయి. కొంచెం పచ్చిమిర్చి స్పైసీగా కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పిండి రుబ్బేటప్పుడు. చట్నీ లేకుండా తినాలి అనుకున్నప్పుడు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకొని చట్నీ చేసుకోవచ్చు. ఇంక ఇవి ఇలా వేసేసుకొని చిన్న మంట మీదనే మనము అటు ఇటు తిప్పాలి. ముందే పెద్ద మంట పెట్టకూడదు. ఆయిల్ వేడైందంటే మనం స్టవ్ చిన్నగా చేసేసుకొని పునుగులన్నీ వేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆయిల్ ఎక్కువ వేడి అయిన దాంట్లో ఒకటి వేసి మళ్ళీ ఒకటి వేసే వరకు మాడిపోయినట్టు అవుతాయి. స్టవ్ తక్కువ చేసేసుకోవాలి. స్టవ్ తక్కువ చేసుకున్నప్పుడే అన్నీ ఒక తీరు కాలుతాయి. మనం వేసే వరకు టైం పడుతూ ఉంటుంది కాబట్టి చిన్నగా చేసేసుకొని కాల్ చేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయినాక ఎక్కువ చేసి తీసేటప్పుడు స్టవ్ పెద్దగా చేసేసి